డివిజన్లు మనము గెలవబోతున్నాం. ఒకసారి అందరూ ఆలోచన చేయండి. ఇప్పుడు దగ్గుబాటి ప్రసాదన్న గారు నాయకత్వం తీసుకున్న తర్వాత మనకు 70,000 మంది సభ్యత్వం అనంతపురం నియోజకవర్గంలో స్వీకరించారు. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ఆసరా చేసుకొని వైసీపీ వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసుకొని అనేక కుట్రలు కుతంత్రాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలోనే పటాపంచలవుతున్నాయి. మనం అందరూ కూడా ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతాం కూడా. ఇవి మీరు ఏమీ చేయలేరని నేను చెప్తున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లో పార్టీలు ఏవి చూడకోకుండా ఎవరైతే ఆ వార్డులో క్యాడర్ ఉన్నారో ఆ క్యాడర్ ఆమోదిస్తేనే సీఎం రిలీఫ్ ఫండ్ కులాలు పార్టీలు చూడకుండా మనకి న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంతో ప్రతి డివిజన్లో కూడా తిరిగి ఎక్కడ సమస్య ఉంది ఏమి సమస్య ఉన్నాయి అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డివిజన్లో ఇప్పుడు మనకు అభివృద్ధికి ఇప్పుడు లేబర్ సమస్య ప్రతి డివిజన్లో ఉంది. అవి అడ్డుకుంటున్నది ఒక వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశం మనల్ని అడ్డుకుంటుంది. మార్చి 10వ తారీఖు వాళ్ళది ముగిసిపోతుంది. అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో కూడా అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరుగుతుంది. చిత్తశుద్ధిగా మనస వాచ కర్మన పని చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు.